భయానికి మూల కారణం గురించి చెప్పాలంటే, నా గురువర్యులు చేసిన పరిశోధనలో మనమందరము ఏర్పరచుకున్న మొట్టమొదటి సంస్కారాన్ని కనుగొనవలసిన పని వారికి అప్పగించబడింది. మనం మూలం నుండి విడివడిన వెంటనే ఆత్మ వ్యక్తిగత అస్తిత్వాన్ని ఏర్పరచుకోవడం మొదలెడుతుంది. అలా వ్యక్తిగత జీవితం ప్రారంభమవుతుంది. అది మూలం నుండి వేరుపడినప్పుడు, ఎలాగైతే శిశువు తల్లి నుండి మొదటిసారి వేరుపడుతుందో పాప ఏడవటం ప్రారంభిస్తుంది. First time, baby begins to cry, fearful, fear sets in, fear of separation. భయం అనేది ఏర్పడుతుంది. వేరవుతున్నాను అనే భయం, వేరు పడుతున్నాననేదే భయానికి మూల కారణం. Separation from the source. In day-to-day worldly life, మూలం నుండి ఎడబాటు, దైనందిన జీవితంలో మన ప్రియతములతో ఎడబాటు, దూరం వల్ల కానీ, నేనెక్కడికో వెళ్ళాలి అని గాని, లేదా మరణం వల్ల గాని, వాళ్ళు కానీ లేదా నేను కానీ ఎవరినో కోల్పోతాము అనే భయం, మూలమును కోల్పోవడం, మీకు ఆనందాన్నిచ్చేదాన్ని పోగొట్టుకుంటామనే భయాన్ని నెలకొల్పుతాయి. sets the fear in. But now I'm offering a solution to it now. దీనికి పరిష్కారం చూద్దాం. యోగా ద్వారా మీరు మూలంతో ఏకమైనప్పుడు, Through yoga, because yoga is all about Yad Jyoti Iti Yoga, one that unites, one that joins. యోగా అంటేనే ఏకం చేసేది లేదా కలిపేది, మూలంతో మిమ్మల్ని అనుసంధానం చేసేది. ఇక ఎటువంటి వేర్పాటుతనం, ఎడబాటు అనేది ఉండదు. అది కేవలం ధ్యానం వల్లనే సాధ్యం. ఎప్పుడైతే నా వ్యక్తిగత ఆత్మ వర్షపు బిందువు ఎలాగైతే సముద్రంలో కలుస్తుందో, భగవంతుడు అనే సాగరంలో లయిస్తుందో, అది ఏకమవుతుంది. అప్పుడు భయం కరిగిపోతుంది. వేరుగా ఉన్నంత వరకు ఈ వేరు భావన కూడా చైతన్య స్థాయిలోనే. నిజానికి ఎడబాటు అనేది లేనే లేదు. నేను వేరుపడ్డాను అనేది కేవలం నా భావన మాత్రమే. Otherwise we are one. అది లేనప్పుడు ఉన్నది ఒక్కటే. ఈ దృఢమైన సత్యభావన, నేను ఆయన వేరు కాదు, మేము ఒక్కటే అనేది మనలో గాఢంగా వ్యాపించాలి, నాటుకోవాలి. That should sink in us. That should become our permanent. అది శాశ్వత అనుభూతిగా వేళ్ళూనుకోవాలి. అది ఏదో విశ్వాసంలా కృత్రిమంగా సృష్టించుకోలేం. కొంతమంది అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని జపం చేసినట్లుగా అంటూ ఉంటారు. అలా చేసినంత మాత్రాన మీరు బ్రహ్మం కాలేరు. అది మనలో నాటుకోవాలి. అనుభూతి చెందడం ద్వారానే మీరు అలా మారగలరు. అంతకంటే వేరే మార్గం లేదు. వల్లె వేసినంత మాత్రాన ఎవరూ ఏమీ కాలేరు. వల్లె వేసినంత మాత్రాన మీరు ఒక చిలకలా మాత్రమే మారగలరు లేదా పండితునిలా తయారవుతారు.